दामोदराय नमः संकर्षणाय नमः वसुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरिये नमः श्री कृष्णाय नमः చేతులు జోడించుకోండి ओम श्री गुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः आचार्यभ्यो नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुवे सर्वलोकानां विषसे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे नमः शान्ताय दिव्याय सत्यधर्मस्वरूपिणे स्वानामृततृप्ताय श्रीधराय नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादैवी च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नामस्य श्री कुलदेवताय नमः श्री चौडेश्वरी देवताय नमः अतः शोभने मुहूर्ते आद्य ब्रह्मण द्वितीय प्रहरार्धे श्री श्वेता वराहकल्पे वैवस्वता मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे दंडकारण्ये गोदावर्याः दक्षिणतीरे शालिवानशके बौद्धावतारे रामक्षेत्रे अस्मिने वर्तमाने व्यवहारिके चांद्रमानेन प्रभवादे सृष्टे संवत्सराणां मध्ये श्री विश्ववसु नाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतु आषाढ़मासे कृष्णपक्षे एकादशीम्यां रोहिणी नक्षत्रे इंदुवासरे शुभ नक्षत्र शुभ योग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथाय नमः नराय नमः अच्युताय नमः आदिमध्यंतर शून्याय नमः विष्णवे नमः अरये नमः सृष्टिस्थिताय नमः संहारकाय नमः दामोदराय नमः ओम श्री रमा सहित वीरवेंकट श्री सत्यनारायण स्वामिने नमः प्रथमावरण पूजां समर्पयामि ऋग्वेदाय नमः यजुर्वेदाय नमः सामवेदाय नमः अथर्ववेदाय नमः वहिनीमंडलाय नमः सूर्यमंडलाय नमः सोममंडलाय नमः वहिनीमंडलाय नमः अतः श्री रमा सहित श्री वीरवेंकटनारायण स्वामिने नमः द्वितीयावरण पूजां समर्पयामि ओम केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वसुदेवाय नमः प्रद्युम्नाय नमः
అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీ రమాసహిత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః తృతీయావరణ పూజాన్ సమర్పయామి. ఆదిత్యాయ నమః ఆదిత్యాయ నమః సత్యదేవాయ నమః ఓం సత్యాత్మనే నమః ఓం సత్యభూతాయ నమః ఓం సత్యభూతాయ నమః ఓం సత్యపురుషాయ నమః ఓం సత్యనాథాయ నమః ఓం సత్యసాక్షినే నమః ఓం సత్యయోగాయ నమః ఓం సత్యజ్ఞానాయ నమః ఓం సత్యజ్ఞానప్రియాయ నమః సత్యనిదయే నమః సత్యసంభవాయ నమః సత్యప్రభవే నమః సత్యైశ్వర్యాయ నమః. ధూపో ఏకం ధూపమాగ్రాపయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఒకసారి శౌనకాది మహామునులు నైమిష అరణ్యానికెళ్ళి అక్కడున్న సూత మహామునిని చూసి నమస్కరించారు. అప్పుడు ఆ శౌనక మహామునులు ఆ సూత మహామునిని ఇట్లా అడిగినారు, స్వామి, సకల ఐశ్వర్యము, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా ఉందా తెలపండి అన్నారు. దానికి సూత మహాముని ఇట్లా చెప్పినాడు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెప్తాను వినండి. పూర్వము యోగీశ్వరుడైన నారద మహాముని లోక యోగక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూ ప్రపంచమైన ఈ మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడడం గమనించాడు. ఆ దుఃఖం మనస్సుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు. కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే. ఇది చూసిన నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అచ్చట నిర్మల శరీర కాంతితో 4 చేతుల్లో శంకు, చక్ర, గద, పద్మములు కలిగి సర్వ అలంకృతుడైన ఆ విష్ణుమూర్తిని దర్శించాడు. భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడు. సర్వ లోకాలను మేలు చేయగలవాడు. భక్తులు కోరికలు తీర్చగలవాడు అనగా విని, భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి ఆ నారద మహాముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళు కష్టాలు తీరే మార్గం లేదా? నువ్వు తలుచుకుంటే వారి
తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపాసారాన్ని విస్తరించు అన్నాడు. నారదముని యొక్క దయాగుణాన్ని సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారద, లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేస్తున్నావు, సహాయపడుతున్నావు. మానవులు తెలుసుకోవాలే గాని వారి కష్టం చిటికలో తొలగిపోతుంది. వ్రతం ఒక్కటి ఉన్నది, ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒక్కటి ఉన్నది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వ సుఖాలు, పరలోకంలో మోక్షం రెండు కలుగుతాయన్నాడు. ఓ స్వామి, ఆ వ్రతం ఫలితం ఏమిటి? దాని విధానము ఏమిటి? ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి, దీనిని ఆషాఢంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఆ ఖ మా వై ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణం రోజు కానీ చేస్తే శ్రేష్టం. అలా అని ఏ రోజుల్లో చేయాలని లేదు, ఏ రోజైనా చేయవచ్చు. ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా చేయవచ్చు. నెలకు ఒక్కసారి చేయవచ్చును, సంవత్సరానికి ఒక్కసారి చేయవచ్చును. కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడు కానీ చేస్తే మంచిది. ప్రొద్దున్న లేచి కాల కృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. దేవతలందరూ పూజించాలి, ప్రార్థన చేసుకొని తంత్రం దేవుణ్ణి సాయంకాలం వరకు ఉపాసంలో ఉండాలి. మనం ఎందుకంటే పొద్దున్నే అందరూ వ్రతం చేస్తారు, సాయంకాలం ఎవరు చేయరు. సత్యనారాయణ స్వామి చెప్తాడు, మనము ప్రాతకాలాన నిద్ర లేచి నిత్య కృత్యాలు ఏమిటో తీర్చుకొని సాయంకాలం వరకు, గోధూళి లగ్నం వరకు ఉపాసం ఉండాలి. తదనంతరం స్నానం ఆచార్యాలు ముగించుకొని దేవుణ్ణి ప్రార్థించాలి. తదనంతరం పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాలు కానీ పరిచి దానిపైన బియ్యం పోసి కలశపాత్ర వెండి, రాగి, ఇత్తడిది ఏదైనా పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని మీద రవికగడ్డ ఉంచాలి. ఆ పీటపై భీము, మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలి. కుదరకపోతే ఫోటో పెట్టి పూజ చేయవచ్చును. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపం ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులను ఈ స్వామిని పూజించాలి. తదనంతరం ప్రతిష్ఠించి నిర్మల మనసుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల భేదాలు లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చును, స్త్రీలు కూడా చేయవచ్చును. నారద, ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలు తొలగిస్తుంది, ధనం వృద్ధి చేస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, సకల సౌభాగ్యం కలుగుతుంది.
అన్నాడు. ఓ మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నాలు చేసి పూజిస్తే దేవుడు వరమిస్తాడు అన్నాడు. అలాగే చెప్పి విశేష ఫలితాన్నిస్తుంది అన్నాడు విష్ణుమూర్తి. సూతమహాముని చెప్పినట్లుగానే శ్రీ స్కంద పురాణ రేవాఖండ రూపేణ శ్రీ సత్యనారాయణార్థకథ ప్రథమోధ్యాయం సంపూర్ణం. శ్రీ రమా సహితం శ్రీ వీర వెంకటనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మీ చేతిలో ఉండే పూలక్షంతులు దేవునికి సమర్పించండి. ద్వితీయాధ్యాయము. ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతము ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీ పట్టణములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ శ్రీమన్నారాయణుడు చూసి జాలిపడి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టమేమిటో చెప్పమన్నాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం పోయే మార్గాన్ని చెప్పమన్నాడు. దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణుడి గల పేరుగల ఆ విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, ఆ సమస్త దుఃఖములు పోతాయన్నాడు. నీవు వ్రతం చేయమని దీని వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రలేచి భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనం దొరికింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లే అతని కష్టములు పోయి సర్వ సంపదల దొరికాయి. కాపాడు శ్రీ సత్యనారాయణ పన్నగ శయన పావన చరణ పన్నగ శయన పావన చరణ ನಂಬಿಹೆ ನಿನ್ನ ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ಮನವೆಂಬ ಮಂಟಪ ಬೆಳಕಾಗಿದೆ ಹರಿನಾಮದ ಮಂತ್ರವೇ ತುಂಬಿದೆ ಮನವೆಂಬ ಮಂಟಪ ಬೆಳಕಾಗಿದೆ ಹರಿನಾಮದ ಮಂತ್ರವೇ ತುಂಬಿದೆ ಎಂದೆಂದು ಸ್ಥಿರವಾಗಿ ನೀನಿಲ್ಲಿರು ನನ್ನಲ್ಲಿ ಒಂದಾಗಿ ಉಸಿರಾಗಿರು ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಪನ್ನಗ ಶಯನ ಪಾವನ ಚರಣ ಪನ್ನಗ ಶಯನ ಪಾವನ ಚರಣ ನಂಬಿಹೆ ನಿನ್ನ ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ನನಗಾಗಿ ಏನನ್ನು ನಾ ಬೇಡೆನು ಧನ ಕನಕ ಬೇಕೆಂದು ನಾ ಕೇಳೆನು ನನಗಾಗಿ ಏನನ್ನು ನಾ ಬೇಡೆನು ಧನ ಕನಕ ಬೇಕೆಂದು ನಾ ಕೇಳೆನು ಈ ಮನೆಯು ನೀನಿರುವ ಗುಡಿಯಾಗಲಿ ಸುಖ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿಯ ನೆಲೆಯಾಗಲಿ ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಪನ್ನಗ ಶಯನ ಪಾವನ ಚರಣ ಪನ್ನಗ ಶಯನ ಪಾವನ ಚರಣ ನಂಬಿಹೆ ನಿನ್ನ ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ಕಣ್ಣೀರ ಅಭಿಷೇಕ ನಾ ಮಾಡಿದೆ
ಕರುಣಾಳು ನೀಯನ್ನ ಕಾಪಾಡಿದೆ, ಕಣ್ಣೀರ ಅಭಿಷೇಕ ನಾ ಮಾಡಿದೆ. ಕರುಣಾಳು ನೀಯನ್ನ ಕಾಪಾಡಿದೆ, ಬರಿದಾದ ಮಡಿಲನ್ನು ನೀ ತುಂಬಿದೆ. ನಾ ಕಾಣದಾನಂದ ನೀ ನೀಡಿದೆ, ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ. ಪನ್ನಗ ಶಯನ ಪಾವನ ಚರಣ, ಪನ್ನಗ ಶಯನ ಪಾವನ ಚರಣ, ನಂಬಿಹೆ ನಿನ್ನ ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ. ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ, ನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ.